గురూజీ, ఇక రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు గురువారం, దశమి, మృగశిర నక్షత్రం, మహానక్షత్రం ముహూర్తాలు అధికంగా ఉన్నాయి. రేపు ఉదయాన్నే ఎవరైతే మేడు చెట్టుకి కాస్త గంధపు కలిపిన నీళ్లు పోసి 5 ప్రదక్షిణలు చేసి రావడం వల్ల మీ జాతకంలో బ్రహ్మహత్య దోషం, శుక్రదోషం ఉన్నా తగ్గుతుంది. అంతేకాదు, ఇంట్లో కూర్చొని గురువు ముందు నెయ్యి దీపాలు వెలిగించి గురు దత్తాత్రేయ అష్టకాన్ని లేదా చాలీసని పారాయణం చేసుకున్న బ్రహ్మహత్య దోషాలుంటే తగ్గుతాయి. రేపు దశమి చాలా మంచి రోజు మరియు మహానక్షత్రం గురువారం కలిసొచ్చింది. తప్పకుండా దగ్గరలో ఉన్న మేడి చెట్టుకి 5 ప్రదక్షిణలు వేస్తే శుక్రదోషం ఉంటే తగ్గి త్వరలో ఆడపిల్లలకి పర్టికులర్గా వివాహ యోగం ఏర్పడుతుంది. తప్పకుండా దీన్ని ఆచరించండి. గురూజీకి ఈరోజు యోగక్షేమంలో ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు ఎవరికైనా సంతాన సమస్య వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే, సంతానం కోసం ఏదైనా ప్రయత్నిస్తూ ఉంటే, సంతానం కోసం మెడికల్గా ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా అది ప్రభావం చూపిస్తా లేదు అనేవారు ఈరోజు సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత కృష్ణుల వారు లేదో బాలకృష్ణ లేదో వేణుగోపాల స్వామి కృష్ణుడి విగ్రహానికి యథాశక్తి పూజించి వెన్న కాస్త నైవేద్యం పెట్టి కృష్ణాష్టకం, మధురాష్టకాన్ని పారాయణం చేసుకొని ఆ కృష్ణుల వారి ముందు సంతానం కోసం సంకల్పం చేసి పూజించి దేవుడికి నైవేద్యించిన ఆ ఒక్క వెన్నని భార్యాభర్తలు సేవించడం వలన త్వరలో సంతాన యోగం ప్రాప్తిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సంతాన ప్రాప్తి కలగని వారు ఈరోజు సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుల వారి దేవాలయాన్ని గాని, బాలకృష్ణుడి దేవాలయాన్ని గాని, వేణుగోపాల స్వామి దేవాలయాన్ని గాని దర్శించుకుని యథాశక్తి పూజించాలి. కృష్ణాష్టకాన్ని గాని, మధురాష్టకాన్ని గాని పారాయణ చేసి వెన్నెను నైవేద్యంగా సమర్పించాలి. పూజానంతరం స్వామివారికి సమర్పించిన వెన్నెను భార్యాభర్తలు ప్రసాదంగా స్వీకరించాలి.